ఎందుకు అది రక్తంలా మారి పారింది? దీనిపై అర్జెంటీనా ఏమంటోంది? ఈ కథనంలో చూద్దాం. నరకంలో వైతరణి నది గురించి పురాణాల్లో విన్నాం. దానిలో నెత్తురు పారుతుందని చదివాం. ఇక్కడ చూస్తున్న నదిని చూస్తుంటే అదే గుర్తుకొస్తుంది కదూ. ఇది అర్జెంటీనాలోని సరండి నది. బ్యూనస్ ఎయిర్స్ నగర శివారులో నది ఇలా ఎరుపెక్కి దర్శనమిచ్చింది. ఉన్నట్టుండి నది అలా భయానకంగా కనిపించేసరికి స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 2025 సంవత్సరము ఫిబ్రవరి నెల అర్జెంటీనా దేశంలోని సరండి అనే ఒక నది రక్తము వల్లే దాని యొక్క నీళ్లు మార్చబడి ప్రవహిస్తున్నప్పుడు చుట్టుపక్కల చూసిన ప్రజలు అనేక మంది చూసి చాలా భయభ్రాంతులకు ఆందోళనకు గురయ్యారు. వైతరణి నదిలో నెత్తురు పారుతుందని చెబుతూ ఉన్నారు. నరకంలో పారితే ఆశ్చర్యమేముందండి? నరకంలో కాదు, భూమి మీదనే నదులు రక్తం వల్లే మారతాయని బైబిల్లో కొన్ని ప్రవచనాలు ఘోషిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అర్జెంటీనాలో ఈ విషయం జరిగేసరికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో ఉన్న ఈ ప్రవచనం వైపు చూస్తూ ఉన్నారు. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే జరిగిందా, అంతకు మునుపు ఎప్పుడైనా చరిత్రలో జరిగిందా అనే విషయాలు ఒకవేళ మీరు చూస్తే దీనికి సమాధానం చెప్పేది కేవలం ఒక బైబిల్ మాత్రమే. ఈవెన్ మీరు గూగుల్ చేసినా ఏఐని అడిగినా ఎవరిని అడిగినా సరే కానీ బైబిల్ చరిత్రలో మోషేను చూపిస్తూ ఉన్నాయి. ఐగుప్తు దేశంలో ఫరో యొద్ద నుండి తన జనులను విడిపించడానికి మోషే వెళ్ళినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక నైలు నది ఉంది. ఆ నైలు నదిని మోషే తన కర్ర ఎత్తి ఎప్పుడైతే కొట్టాడో ఆ నైలు నదిలో ఉన్న నీళ్లు మొత్తం రక్తము వలె ఎర్రగా మార్చబడ్డాయి. ఆ దేశంలో అందరూ రాజుతో పాటు ఎవ్వరూ కూడా నీళ్లు తాగడానికి వీలు లేకుండా మార్చబడింది. ఇది చరిత్రలో జరిగిన ఒకప్పటి విషయం. అయితే ఇది చరిత్ర అని తీసుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఇదే విషయం మరలా తిరిగి భవిష్యత్తులో జరగబోతుంది. సరే, ఇప్పుడు అర్జెంటీనాలో జరిగిన నీళ్లు రక్తము వలె మార్చబడే అనుభవము ఈ ప్రవచనాల యొక్క నెరవేర్పు అని అనుకుందామా? లేదా అది ఇంకనూ భవిష్యత్తులో జరిగేదిగానే ఉందా? ఈ భూమి మీద అనేకమైన నదుల్లో ఉన్న నీరు రక్తంగా మార్చబడడం కోసం బైబిల్ ఏం చెబుతుంది? అసలు ఈ ప్రవచనాలు ఏ సమయంలో ఏ కాలంలో జరుగుతాయి అనే విషయాలు కూడా తెలియజేస్తూ ఉందా? అవును, ఇవన్నీ విషయాలను కూడా బైబిల్ ఎంతో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా బయలుపరిచింది. ఈ విషయాలు మీరు తెలుసుకునే ముందు మా స్వరూప్ బీపీహెచ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెలలో జరిగిన అర్జెంటీనా దేశంలో సరండి నది రక్తముగా మార్చబడడం అనే ఈ రీసెంట్గా జరిగిన విషయాలు మాత్రమే కాకుండా ఈ రీసెంట్ డేస్లో రీసెంట్ సంవత్సరాల్లో ఇంకా కొన్ని విషయాలు జరిగినాయి. 2020 సంవత్సరంలో రష్యా దేశంలోని ఇస్కిటిమ్కా నది రక్తం వల్ల ఎర్రనిదిగా మార్చబడింది. అప్పట్లో అది ఒక సంచలనంగా మారింది. 2021 సంవత్సరము ఫిబ్రవరి లెబానోన్ దేశంలోని బీరూట్ నది కూడా ఎరుపుగా మార్చబడి రక్తం వల్లే కనిపిస్తూ అనేకుల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. 2022 సంవత్సరంలో చైనాలోని గ్వాంగ్జీ ఏరియాలో ఉన్న లెలి అనే ఒక నది కూడా రక్తం వల్లే ఎర్రనిదిగా మార్చబడింది. నెదర్లాండ్స్ దేశంలో కూడా చాలా నదులు రక్తం వల్లే ఎరుపుగా మార్చబడుతుంటాయి. ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా, చాలా వరకు ప్రకృతి సిద్ధంగా మార్చబడినవి. ఇలా చూసుకుంటూ మనం ముందుకు వెళ్తే చాలా విషయాలు జరిగినాయి ఇలాగా. కానీ ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మేజర్గా జరిగిన విషయం. ఇంకా చెరువుల్లో, కాలువల్లో, గుంటల్లో చూసుకుంటే అనేక రకాలుగా నీరు రక్తం వల్లే మార్చబడిన ప్రదేశాలు ఉన్నాయి. వాటన్నిటి కోసం ఇప్పుడు నేను చెప్పట్లేదు. మేజర్గా జరిగిన విషయాలు మాత్రమే ముందుకు తీసుకొచ్చాను. అంటే ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలుసుకోవాలనుకున్నా, చరిత్రలో జరిగిపోయిన విషయాలు తెలుసుకోవాలనుకున్నా, భవిష్యత్తులో రాబోయే విషయాలు తెలుసుకోవాలనుకున్నా మనం అడగవలసింది కేవలం బైబిల్ మాత్రమే. అప్పటికంటే మరింత ఉధృతంగా ఇప్పుడు జరగబోతూ ఉంది. అప్పుడు కేవలం నైలు నది మాత్రమే రక్తం వల్లే మార్చబడి ప్రవహించింది. కానీ రాబోయే రోజుల్లో భూమి మీద అనేకమైన నదులు మాత్రమే కాదు, సముద్రం అంతా కూడా రక్తం వల్లే ఎర్రనిదిగా మార్చబడబోతుంది. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయంలో 2వ దూత 3వ దూత బోరలు ఊదుతూ ఉన్నాయి. అదేవిధంగా ప్రకటన గ్రంథము 16వ అధ్యాయంలో 2వ దూత 3వ దూత పాత్రలను క్రొంబరిస్తూ ఉన్నాయి. ఈ రెండు సందర్భాల్లో జరిగే విషయాలు మనం చూసుకుంటే రెండు సేమ్లా కనిపిస్తూ ఉంటాయి. సేమ్లా కనిపించడం కాదండి, రెండవ పాత్ర అన్న, రెండవ బోర అన్న, మూడవ పాత్ర అన్న, మూడవ బోర అన్న రెండు ఒకటే. ఇంకా చెప్పుకుంటా వెళ్ళాలి అంటే గనక బోరలన్నా పాత్రలన్నా రెండు ఒకటే. కానీ వేరు వేరు స్థలాల్లో వ్రాయబడడం బట్టి అందరూ ఇది వేరే వాటికి సంబంధించినది, అది ఒకసారి ఇది ఒకసారి జరుగుతుందేమో అనుకుంటారు. ఓకే, ఇవి రాబోయే రోజుల్లో మనం చూసుకుందాం. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనంలో 2వ దూత బోర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండ వంటిది ఒకటి సముద్రంలో పడవేయబడెను. అందువలన సముద్రంలో 3వ భాగము రక్తమాయెను. ప్రకటన గ్రంథము 8వ అధ్యాయం 9వ వచనం. సముద్రంలోని ప్రాణము గల జంతువులలో 3వ భాగము చచ్చెను, ఓడలలో 3వ భాగము నాశనమైపోయాను. కావాలంటే చూడండి, ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 3-4 వచనాల్లో సేమ్ మాటలు వ్రాయబడుతూ ఉంటాయి. 3వ దూత తన పాత్రను నదులలోను జలధారులను క్రొంబరింపగా
అవి రక్తమాయెను. రెండవ దూత తన పాత్రను సముద్రంలో క్రొంబనింపగా సముద్రము పీనుగ రక్తం వంటిదాయెను. అందువలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నీ చచ్చెను. కావాలంటే మీరు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 8-9 వచనాలు, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 4-3 వచనాలు కంపేర్ చేసి చూడండి. ఇక్కడ 2 చోట్ల వ్రాయబడుతున్న మాటలు ఒకే విధంగా మనకు అనిపిస్తూ ఉంటాయి. నదులలోని నీరు, సముద్రంలో నీరు కూడా రక్తంగా మార్చబడుతుంది. అసలు ఎందుకు మార్చబడుతుంది అనే విషయాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ రోజుల్లో కొన్ని వార్తలు మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. అదేంటంటే కొన్ని గ్రహ శకలాలు అవి భూమి వైపుగా దూసుకుని వస్తున్నాయి అని చెప్పి అనేకమైన వార్తలు, న్యూస్లు వినిపిస్తూ ఉన్నాయి. యాస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టబోతున్నాయి అని చెబుతూ ఉన్నారు. ఆ విషయాన్ని విన్నప్పుడు చాలామంది మొదట్లో ప్రారంభంలో చాలా భయపడ్డారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ వచ్చేది లేదు, పెట్టేది లేదులే అన్నట్టుగా ఆ న్యూస్లు కూడా పెద్దగా వినడం మానేస్తారు. కానీ అది నిజం, ఇది జరగబోతుంది. ఇందాక మనం చదువుకున్నది అదే. ఏంటంటే ఒక పెద్ద కొండ లాంటిది ఒకటి మండుచూ వచ్చి సముద్రంలోనూ, నదుల్లోనూ, జలాల్లోనూ ఎప్పుడైతే పడుతుందో ఆ నీటిలో ఉన్న అనేకమైన జీవజాతులు, జంతువులు, జలచరాలు, చేపలు అన్నీ చనిపోబోతున్నాయి. అంత మాత్రమే కాదు, రక్తము వలె ఎర్రగా మార్చబడుతుందని వేరొక వచనంలో ఏమో పీనుగ రక్తం వలె మార్చబడుతుంది అని చెప్పబడుతుంది. అంటే అనేకమైన జంతువులు చనిపోవడం వలన ఒకటి ఎర్రగా మార్చబడుతుంది, రెండవది ఆ కొండ లాంటిది ఎప్పుడైతే పడి దాంట్లో మిక్స్ అవుతుందో దాని రంగును బట్టి కూడా అక్కడ ఎర్రగా మార్చబడుతుంది. ఈ విధంగా నదులలో నీరు మాత్రమే కాకుండా సముద్రంలో నీరు కూడా ఎర్రగా మార్చబడబోతూ ఉంది. ఆ రోజుల్లో రాబోయే దినాలు అన్నీ కూడా భయంకరంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే అవి ఇంకను 1, 2, 3 బోరల కోసం, పాతల కోసమే చూస్తున్నాం. ఇంకా ఆ తర్వాత జరగబోయే విషయాలు, భూమి మీద భయంకరమైన విషయాలు జరగబోతున్నాయని వాక్యం సెలవిస్తోంది. అయితే వాటన్నిటిని మనం ఫ్యూచర్లో, భవిష్యత్తులో తెలుసుకుందాం. అనేకమైన జంతువులు, జలచరాలు, చేపలు అవన్నీ చనిపోయి అదే నీటిలో కుళ్ళిపోయి ఆ నీరు అంతా కూడా కుళ్ళిపోయిన నీరు వల్లే, పీనుగ రక్తం వల్లే మార్చబడిపోయి ఉంటుంది. ఇప్పుడు మనందరూ వాడుకుంటున్న నీళ్లు ఎక్కడ నీళ్లు వాడుకుంటాం? ఎక్కువగా జలముల్లో, నదుల్లో ఉన్న నీరు వాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజుల్లో ఎవరైనా నీళ్లు త్రాగాలి అని చెప్పి అనుకుంటే కనుక త్రాగడానికి మంచి నీళ్లు లేకుండా అయిపోయే పరిస్థితిలోనికి ప్రపంచం అంతా వెళ్ళిపోబోతుంది. అంత మాత్రమే కాదు, కానీ సముద్రంలో ఉన్న నీరు కూడా రక్తం వల్లే, పీనుగ రక్తం వల్లే మార్చబడుతుంది. ఎక్కడ చూసిన రక్తమే, ఎక్కడ చూసిన పీనుగులే కనిపిస్తాయి, ఎక్కడ చూసిన చనిపోయిన జంతువుల కలేబరలే మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎంతో భయానకంగా, చెప్పనాశక్యం కానీ ఆందోళనకరమైన పరిస్థితులను భవిష్యత్తులో చూడబోతూ ఉన్నారు. ప్రపంచంలో అనేకమైన ప్రదేశాలలో నీళ్లు రక్తముగా మార్చబడుతున్న ఉదాహరణలు ఇందాక మీకు చూపించాను. అయితే ఇప్పుడు మనం చూసుకున్న ప్రవచనాలు, ఆ ఎర్రని కొండ వచ్చి పడినప్పుడు జరిగే ప్రవచనమే కానీ, సముద్రము నీళ్లు రక్తముగా మార్చబడే ప్రవచనమే కానీ అది ఇప్పుడు నెరవేర్పులోనికి వచ్చిందా అంటే కానే కాదు. కానీ దేనికి ఇవన్నీ ప్రపంచంలో జరుగుతున్నాయి అంటే ఇవన్నీ దేవుని యొక్క రాకడకు ముందు జరగబోతున్న సిద్ధపాటుగా దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఇదిగో నేను వచ్చే సమయంలో కూడా భూమి అన్నంతటా భయంకరమైన విషయాలు జరగబోతూ ఉన్నాయి, నీళ్లు రక్తముగా మార్చబడబోతూ ఉంది అని ఆ ప్రవచనాల యొక్క నెరవేర్పుకి ముందుగా దేవుని సిద్ధపాటుగా తన ప్రజలు సిద్ధపరచబడతారని, తన ప్రజలు దేవుని కోసం ఎదురు చూస్తారు అని కొన్ని సూచనలు, ముంగుర్తు సూచనలుగా మనందరికీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సంగమ, దేవుని రాకడ ఎంతో సమీపంలో ఉంది. వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ ప్రవచన వాక్యాలు మన యొక్క తరంలో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి సంగమ, మనమందరము కూడా వాటిని కళ్ళతో చూడకూడదు. ఎందుకంటే సంఘముగా పరిపూర్ణత పొందుకున్న సంఘము శ్రమల కాలంలో లేకుండా ఎత్తబడుతుంది. రహస్య రాకల్లో దేవునితో పాటుగా మేఘాల మీద కొనుపోబడుతుంది అని వాక్యంలో సెలవిస్తుంది. భవిష్యత్తు రోజుల్లో జరగబోయే వాటిలో లేకుండా ఇప్పుడు జరుగుతున్న సూచనలే చూసి మనమందరం సిద్ధపడేవారుగా ఉండాలి. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనేము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడిగానే ఉండనేము. ఇలాంటి రాకడికి సంబంధించిన అనేకమైన విషయాలను మీ ముందుకు తీసుకుని వస్తూ ఉంటాం. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేకులకి షేర్ చేయండి.